त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 3వ తేదీ బుధవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ద్వాదశి బుధవారం ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు ఉంది. త్రయోదశి ఈ రోజున తెల్లవారితే గురువారం అనగా 5 గంటల 31 నిమిషాల వరకు ఉంది. రోహిణి నక్షత్రం తెల్లవారితే మరి గురువారం అనగా 4 గంటల 29 నిమిషాల వరకు ఉంది. వర్జం రాత్రి 8 గంటల 42 నిమిషాల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు రాత్రి 1 గంట 22 నిమిషాల నుంచి 2 గంటల 55 నిమిషాల వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 29 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంట 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 33 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 35 నిమిషాలకు. ఈ రోజున మరి గ్రహచారం చూస్తే మీనంలో రాహువు, కుంభంలో శని, మేషంలో కుజుడు, వృషభంలో గురుచంద్రులు, రవి శుక్రులిద్దరు కూడా మిథునంలో, కర్కాటకంలో బుధుడు, కేతువు ఆయన కన్యలో కేతువు ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ప్రధానంగా ఒకసారి భగవన్నామం చేసి గోచార ఫలితాలు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా మటుకు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. అయితే నష్టాలు జరిగే అవకాశం అయితే లేదు. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వ్యవహారాలని ఈ రోజున బాగా వేగంగా నడిపే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత తక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న మాట భేదాలు, అలాగే అనుకూలత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కృతిక ఒకటపాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత వృషభ రాశి. ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు దొరికిపోకుండా ఉండడం చాలా మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. గురువు బలం బాగుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారేంటి అనుకుంటారేమో. కేవలం కుజుడు వ్యయంలో ఉన్న కారణంగా, చంద్రుడు జన్మంలో ఉన్న కారణంగా ఇవాళ మీ మానసిక వ్యవస్థ ఏ సందర్భానికి ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలనే విషయంలో మీకు దృష్టి సరిగా పడక కొంచెం విజయాలని దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కార్య సానుకూలత తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు ప్రత్యేకం చేయాల్సిన పని ఏంటంటే ఒత్తిడికి దూరంగా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలన్నీ కూడా కొంచెం కంట్రోల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కృతిక 2, 3, 4 పాదాలు వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మృగశిర 1, 2 పాదాలు వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకోవడం కోసం చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే మిథున రాశి. ఈరోజు మిథున రాశి వాళ్ళు ఇవాళ రేపు వెళ్ళండి దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. కొత్త వ్యవహారాలు చేయకుండా ఉండడం మంచిది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే మంచిది. చాలా కార్యక్రమాలు చేద్దామని కోరిక కలుగుతుంది. కొత్త కొత్త ప్లాన్స్ వస్తూ ఉంటాయి. కానీ మీరు ఏ పనిని కూడా అనవసరంగా వేలుపెట్టి అందులో ముందుకు వెళ్ళదని చెప్పి సూచిస్తున్నాం. కారణం ఏంటంటే ఇవాళ రేపు నుండి మీకు నమ్మకంగా సహకరించే వ్యక్తులు ఉండరు. ప్రతి పనికి కూడా ఏదో రకమైన ఆటంకాలు ఉంటాయి. అనవసరమైన ఆర్థిక వ్యయం జరిగే అవకాశం వస్తుంది. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం అనుకునే ఆలోచనలో ఉంటారు.
కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఏ పనిని కూడా ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా చేయొద్దు అని చెప్పి సూచిస్తున్నాం. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు వీళ్ళంతవరకు రోజువారీ కార్యక్రమాలతో కాలక్షేపం చేయడం మంచిది అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. బుద్ధి కుశలత చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. చాలా సానుకూలతను పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి వాటిలో కూడా చాలా జాగ్రత్తలు పాటించే అవకాశం వస్తుంది. ఇక్కడ పునరుసు 4 పదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా, తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే మరి పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సింహరాశి. కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి అంశంలోనూ కూడా బాగా జాగ్రత్తగా వ్యవహరించి చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళ అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలపరుచుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర ఉటపాదం వాళ్ళు ధన సంబంధమైన విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చికాకులు పడే అవకాశం కనబడుతూ ఉంది. కన్యా రాశి. ప్రతి పనిని కూడా స్వయంగా శోధించి విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్తారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉత్తర 2, 3, 4 పదాలు వాళ్ళకి కార్యక్రమాలని కూడా ఈ రోజున ఆటంకాలతో పూర్తవుతాయి. ఏదో తెలియని ఒత్తిడి, మానసికమైన చికాకు ఉంటుంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించడానికి బాగా కృషి చేస్తారు. చిత్త 1, 2 పదాలు వాళ్ళు ప్రతి విషయంలో కూడా బాగా జాగ్రత్తగా వ్యవహరించి లాభాలు పొందే అవకాశం ఉంది. తులారాశి. వాళ్ళ గ్రహచారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ, ఏ పని చేయాలన్నా కానీ నూతన ఉత్సాహం లేకపోవడం, కొన్ని సందర్భాల్లో కలహాలు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. కారణం అంటే శుక్రబుధ బలం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. మీ స్నేహితులు చేసిన పొరపాటుకి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిత్త 3, 4 పదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి మాత్రం సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పదాలు వాళ్ళు ఎన్నో చికాకులు పొంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కానీ ఏదో తెలియని ఒక ఆందోళన వెంబడించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సానుకూలంగా సాగవు. ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగవు. మీ మానసిక వ్యవస్థ ఇతరుల యొక్క మానసిక వ్యవస్థతో కలవక ఇవాళ కొంచెం భేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కుటుంబ సభ్యులతో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా శోధించి లాభాలు పొందే అవకాశం వస్తుంది. ధనురాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా బాగా జాగరూకతతో వ్యవహరించాలి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మరి ముఖ్యంగా మీ యొక్క పనులన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మూల నక్షత్రం వాళ్ళు కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ వ్యవహారాల్లో చిన్న సమస్యల్ని పొందే అవకాశం వస్తుంది. అలాగే మన పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది.
తర్వాత మకర రాశి. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు సూచనలు దొరుకుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా స్నేహితులు బంధువులు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. తద్వారా చాలా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు బాగా వస్తాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా శోధించి సాధించి విజయాలు సాధిస్తారు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తాయి. కుంభరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, కానీ లాభదాయకంగానే ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ చాలా చక్కనైనటువంటి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. మీనరాశి. అన్నిట్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది, కానీ ఏదో తెలియని ఆటంకాలు మాత్రం వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది అవుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా శోధించి విజయాలు సాధించుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి, కానీ మొత్తం మీద చక్కగా పూర్తి చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.